ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్ గురించి మనమైతే కొంచెం తెలుసుకున్నాం. కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవి ఉండాలంటారు? ఇంకా ఇంకా ఇక మీదట మనం దానికి దూరంగా ఉండాలంటే జాగ్రత్తలు గూడా అవసరం కదా! కరెక్టే. ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటివి ఉండాలంటే, మనము ఇంట్లో ఫ్రెష్‌గా వంట చేసుకొని, వేడి వేడిగా ఫ్రెష్ ఫుడ్స్ తినే అలవాటు చేసుకోవాలి. ఫుడ్‌లో గూడా మనము ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఓకే. బికాజ్ మీట్‌తో గూడా కొంచెం క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. మీట్‌తో. ఎస్పెషల్లీ రెడ్ మీట్. రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే మనకు బీఫ్ లేకుంటే గోట్, ఇవన్నీ మనం రెడ్ మీట్స్ అంటాము. అండ్ మీట్స్‌లో ఫిష్, చికెన్ కొంచెం సేఫ్‌గా ఉంటాయి. హుహు. బట్ ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే దాంట్లో ఉన్న మనకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఫైబర్ ఉంటుంది. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ వైటమిన్స్ అవన్నీ మనకొస్తాయి. అది కాకుండా ఇంపార్టెంట్ థింగ్ మన ఫుడ్‌లో మనము ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎంతవరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఓకే. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. ప్రీ కుక్డ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ వంట చేసి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దాంట్లో కెమికల్స్ ఉంటాయి. సో, అలాంటి ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఓకే. సో, ఇవి కాకుండా ఫ్రెష్‌గా వంట చేసుకొని ఫుడ్స్ తినే అలవాటు చేసుకోవాలి. బికాస్ దాంట్లో ఉన్న మనకు వైటమిన్స్ అన్నీ ప్రిజర్వ్డ్‌గా ఉంటాయి. ఎటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనకు ప్యాకెట్స్‌లో వస్తున్నాయి. లేకుంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నాయి. కానీ మనం జస్ట్ ఇంట్లో హీట్ చేసుకోవాలి. ఓకే. లేకుంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. సెకండ్ థింగ్ ఈజ్ మన ఫుడ్‌లో ఉన్న ఫ్రూట్స్ అవి కూడా పెంచుకోవాలి. సో, చెప్తారు క్రంచ్ అండ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు క్రంచీ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి మనకు, క్యాబేజ్ లాంటి ఫ్రూట్స్, క్యారెట్స్. క్యారెట్స్. సో, క్రంచ్ అండ్ కలర్‌లో క్రంచ్ ఈజ్ క్యాబేజ్, మనకు బ్రోకోలీ నమిలినప్పుడు బాగా క్రంచీ ఫీలింగ్ క్రంచీ వస్తుంది. ఫీల్ వస్తుంది. సో, దాంట్లో ఉన్న హెల్తీ కెమికల్స్ రిలీజ్ అయితే దాంతో మన బాడీ హెల్తీ ఉంటుంది. కలర్‌ఫుల్ ఫుడ్స్ ఏమున్నాయి, టొమాటోస్, క్యారెట్స్, బీట్రూట్స్, దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో, దే ఆర్ ఆల్సో మన బాడీకి చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటాయి. దీంతో పాటు మనము ప్రాపర్‌గా వాటర్ తాగడం అండ్ ఈ రెడీమేడ్ షుగరీ డ్రింక్స్ అవాయిడ్ చేయడం. కొన్ని ఫుడ్‌లో మనం బాగా వేడి ఫుడ్స్ తిన్నప్పుడు ఇరిటేట్ చేస్తాయి. దాంతో కూడా కొంచెం మనకు రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. బాగా స్పైసీ ఫుడ్స్, మనకు పికిల్స్ చాలా ఇష్టంగా ఉంటాయి. మనము బాగా పికిల్స్ ఎక్కువ తింటారు. దీంట్లో ఆకుకూరలు తక్కువ ఉంటాయి. వెజిటేబుల్స్ తక్కువ ఉంటాయి. సో, అలాంటి థింగ్స్ కూడా మనము అవాయిడ్ చేయాలి. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తినడం చాలా ఇంపార్టెంట్. సో, ఇది కదా! సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్ అంటారు కదా! అబ్సల్యూట్‌లీ. దీనికోసం అంటే మన జీవన శైలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండొచ్చు? దీనికి దూరంగా ఉండాలంటే సో, క్యాన్సర్‌కి దీనికి దూరంగా? దూరంగా ఉండాలంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే మనం చేయాలి. 1 గుడ్ ఫుడ్ అంటే హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ డైట్. తీసుకోవడం. నంబర్ 2 ఈజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ. అది స్పోర్ట్స్ ఉండొచ్చు, డైలీ వాకింగ్ ఉండొచ్చు, లేకుంటే ఎటువంటి ఎక్సర్సైజ్ ఉండొచ్చు. దాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈజ్ గుడ్ స్లీప్. మనం ప్రాపర్‌గా ఒక 6-8 అవర్స్ నిద్రపోవడం నిద్రపోవాలి. అన్‌డిస్టర్బ్డ్‌గా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ టేకింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్. దే ఆర్ డెఫినెట్లీ యూస్‌ఫుల్. అనదర్ థింగ్ ఈజ్ మన ఎంతవరకు వీలైనా మనము డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, మనకు తెలుసు దాంతో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో, డెఫినెట్లీ డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా కూడా ఎప్పుడు లేట్ కాదు. ఇవి 2 థింగ్స్‌ని మనము అవాయిడ్ చేయడం. ఓకే. సో, మన జీవన శైలిలో తెచ్చుకోవాల్సింది ఇవి కొన్ని ఇంపార్టెంట్ మార్పులు. దాంతో పాటు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బాడీలో ఎటువంటి మార్పులు ఉన్నా కూడా ఇది ఏమీ లేదు, ఇది ఏమీ కాదు, లేకుంటే సెల్ఫ్‌గా మెడిసిన్స్ తీసుకోవడం, లేకుంటే మనం ప్రాపర్‌గా చెకప్ చేయించుకోకపోవడం, లేకుంటే దీన్ని నెగ్లెక్ట్ చేయడం, అవాయిడ్ చేసి టైమ్లీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం, లేకుంటే ఒక చెకప్ చేయించుకొని ఏమీ లేనప్పుడు రిలాక్స్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ కొన్ని క్యాన్సర్స్‌కి మనకు ప్రాపర్‌గా స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నాయి. సో, హెల్తీగా ఉన్నప్పుడే కొన్ని మనము రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకొని సింపుల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన బ్లడ్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఒక ప్రాపర్
బ్లడ్ పిక్చర్ ఆర్ సిబిపి అంటారు, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఒక సింపుల్ క్రియాటినిన్, లేకుంటే లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, మన బ్లడ్లో ఉన్న ఫ్యాట్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లిపిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన థైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఒక సింపుల్ ఛాతీ ఎక్స్రే లేకుంటే కడుపు స్కానింగ్, ఒక్కసారి చేయించుకోవాలి. టెస్ట్ ఆఫ్ జనరల్ వెల్నెస్. క్యాన్సర్ స్పెసిఫిక్ టెస్ట్ మనం చూసినప్పుడు దీంట్లో బ్రెస్ట్ క్యాన్సర్కు ఉన్న మ్యామోగ్రామ్ ప్రతి స్త్రీ 40 సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం లేకుంటే 2 సంవత్సరాల్లో ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవడం. ప్యాప్స్మియర్ అంటే సర్విక్స్ క్యాన్సర్ చాలా కామన్, నెక్స్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఆఫ్టర్ బ్రెస్ట్. ఒక ప్యాప్స్మియర్ చేయించుకొని అవుట్ పేషెంట్ టెస్ట్ హార్డ్లీ 2 minutesలో అయిపోతుంది. సో ఒక ప్యాప్స్మియర్ చేయించుకోవడం 3 నుంచి 5 సంవత్సరాల్లో చేసుకునే టెస్ట్ అది. ఓకే. అండ్ ఎవరు స్మోక్ ఎక్కువ చేస్తారో వాళ్ళు ఒక లంగ్ క్యాన్సర్ కోసం ఒక లోడో సిటీ, ఎవరికి తంబాకు తినే అలవాటు ఉంటుంది వాళ్ళు ప్రాపర్గా మౌత్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం. ఓకే. పేగులో ఉన్న క్యాన్సర్స్కి 45 తర్వాత ఒక కొలనోస్కోపీ చేయించుకోవడం, లేకుంటే మోషన్లో బ్లడ్ పడుతుందా లేదా అలాంటి టెస్ట్లు మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కొన్ని టెస్ట్ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ వైడ్లీ అవైలబుల్ ఉంది, కానీ అడాప్షన్ తక్కువ ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.